బంగారు తెలంగాణ కళ సాకారమై 11 ఏళ్లు గడిచినా గూడు లేని పేదోడి కళ కలగానే మిగిలింది. పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మాత్రం మారడం లేదు. ఇదిగో ఇల్లు అదుగో ఇల్లు అంటూ ఊరిస్తున్నారే తప్ప వాటిని పేదోడికిచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఇటు సొంత ఇల్లు లేక ప్రభుత్వం కట్టిన ఇల్లు పంపిణీ చేయకపోవడంతో బతుకు జీవుడా అంటూ బగ్గుమంటూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో అందన ద్రాక్షలా మారిన డబుల్ బెడ్రూమ్ల సమస్యపై ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ అందని ద్రాక్షలా మారాయి. ఇల్లు లేని పేదోడి కోసం గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కట్టినప్పటికీ వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో ప్రారంభోత్సవం జరగకముందే శిథిలావస్థకు చేరాయి. ఒకవైపు ఇల్లు లేని వేలాది మంది ప్రభుత్వం కట్టించి ఇచ్చే డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తులు చేసుకుని ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం పూర్తయి 6 ఏళ్లు గడిచినప్పటికీ వాటిని అర్హులకు పంపిణీ చేయలేదు. దీంతో ఆ డబుల్ బెడ్రూమ్లు తాగుబోతులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్లు హడావుడిగా నిర్మాణం పూర్తి చేసి చేతులు దులిపేసుకోవడంతో నాణ్యత లేక అనేక ఇళ్లు పెచ్చులుడిపోయాయి. కిటికీలు ఊడి శిథిలావస్థకు చేరాయి. ప్రారంభోత్సవమే జరగని, గృహప్రవేశమే జరగని ఈ డబుల్ బెడ్రూమ్లు ఆలనా పాలనా లేక శిథిలావస్థకు చేరాయి. తాగుబోతులు, అసాంఘిక శక్తులు ఈ ఇళ్లను అడ్డాగా మార్చుకున్న విషయం బహిరంగ రహస్యం. కనీసం తమకైనా అప్పగిస్తే బాగు చేసుకుని బతుకుతాము కదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిరుపేదలు. గడిచిన 10 ఏండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కాలంలో 10,416 ఇళ్లను నిర్మించింది. బోధన్లో 1,712, ఆర్మూర్లో 2,130, బాల్కొండలో 2,580, నిజామాబాద్ రూరల్లో 1,514, నిజామాబాద్ అర్బన్లో 2,330 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించారు. వీటిలో బాల్కొండ, అర్బన్ నియోజకవర్గాల్లో కొద్దిపాటి ఇండ్లను మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులైన మిగతా వారికి కూడా ఇస్తామంటూ వేల సంఖ్యలో దరఖాస్తులు తీసుకుని తర్వాత పట్టించుకోవడం లేదు. అర్బన్లో 45,000 దరఖాస్తులు రాగా వాటిలో 22,350 మంది అర్హులుగా అధికారులు లెక్క తేల్చారు. నిర్మాణాలు పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు అర్హులకు పంపిణీ చేసి ఉంటే ఫలితం ఉండేది. కానీ అలా జరగలేదు. నిర్మాణాలకు కోట్లు ఖర్చు చేసి రాజకీయాలు చేశారు. ఇండ్ల పంపిణీలో జాప్యం జరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు అసహనంతో ఇండ్లను ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేయగా పోలీసులతో అడ్డుకున్నారు. నగరంలోని దొడ్డి కొమరయ్య కాలనీలో పూర్తయిన 400 ఇండ్లకు 3 ఏళ్ల క్రితం మంత్రి హోదాలో కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు గాని అర్హులకు అప్పగించనే లేదు. ఏవేవో సాకులు చెబుతూ పంపిణీ చేయకపోవడంతో నిర్మానుష్యంగా ఉన్న ఇండ్ల తలుపులు బద్దలు కొట్టి దొంగలు కరెంటు వైర్లు, తలుపులను ఎత్తుకెళ్లారు. నాగారంలో నిర్మించిన ఇండ్లను పేదలు ఆక్రమించే ప్రయత్నం చేయగా పోలీసులను రంగంలోకి దించారు. పోలీసులను కాపలాగా పెట్టడంతో లబ్ధిదారులు స్వాధీనం చేసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1.5 ఏడాది దాటింది. ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్లో ఇవ్వని పరిస్థితి ఉంది. తాము అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూమ్లు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండ్ల ప్రస్తావనే ఎత్తడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. కొత్త ఇండ్లు కట్టడం పక్కన పెట్టి గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లైనా పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే నిరసన కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని లబ్ధిదారులు, ప్రజా సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. బీద ప్రజలకు ఎవరికైనా ఇస్తామని చెప్పిండ్రు, కానీ ఏ రోజు కూడా ఇచ్చిన వాళ్ళు కాదు కదా, ఇక్కడ వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా లేరు. అనవసరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అనవసరంగా ఈ బిల్డింగ్లు నిర్మించి ఇవి శిథిలావస్థకు చేరుతున్నా ఉన్నాయి. వీటి బాధ్యత ఎవరు తీసుకోవాలి? గత ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకోవాలన్నా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలన్నా? ఇక్కడ ప్రజలు, పేద ప్రజలు ఇంకా ఆవాసాలు లేకుండా అట్లనే గుడిసెలల్లో ఉంటే నాగార ప్రజల్ని చిన్న చూపు చూస్తూ నాగార ప్రజలు ఉన్నప్పటికీ ఇక్కడ 400 ఇండ్లు ఉన్నాయి. 400 ఇండ్లకి ఎంతో మంది అప్లికేషన్లు
ప్రభుత్వాలు వచ్చినా కానీ నిజమైన పేదలు ఇంకా పేదలుగానే ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి మంచిగా చేసి కిటికీలు డోర్లు ఇచ్చేసి రిపేర్ చేసి పేద ప్రజలైన ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్లాట్లు కొలతలు కొలిసి ముగ్గులు పోసి ఆ టైం నుంచి కూడా ఇక్కడ మన ఏంది అంటే వీళ్ళది మీడియా వీళ్ళది ఏది ప్రెస్ వాళ్ళకు ఇక్కడ ప్రెస్ వాళ్ళకు కూడా ఇచ్చిన ప్లాట్లు అవి కూడా మేము కొన్ని స్లాబ్లు పోసినవి ఉండే సత్యన్న అని రాములు మేస్త్రి మళ్ళా రాజేందర్ కాంట్రాక్టు బీజేపీ రాజేందర్ గుప్తా గారు ఆయన కాంట్రాక్ట్ ఉండే ఆయన చేతి కింద నేను చేస్తూ ఉంటుంది. నా పేరు కొమరయ్య. అప్పటి నుండి ఉన్నాయి ఇవి గత ఎప్పుడైతే మన టీఆర్ఎస్ వాళ్ళు అప్పటి నుండి కూడా ఇవి కట్టినే ఉన్నాయి. ఒకసారి పబ్లిక్ కూడా వచ్చిండ్రు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సొంతింటి కళ నిజం చేస్తాము అని చెప్పేసి మీరు గుడిసెలు వేసుకోవద్దు అని చెప్పేసి గుడిసెలు పీకేపించి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టి ఆ ప్రజాధనం వృధా చేయడం జరిగింది తప్ప ప్రజలకు పంపిణీ చేసిన పాపాన పోలేదు. కనీసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా దృష్టిలో పెట్టుకొని నిరుపేదలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళను లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకైనా ఈ రిపేర్ చేసి ఇండ్ల పంపిణీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజలు ఇంతకు ముందు కరోనా వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సొంతిండ్లు లేని వాళ్ళు కిరాయి ఇళ్లలో ఉంటే వాళ్ళు చనిపోతే కనీసం డెడ్ బాడీ కూడా ఇంట్లో వేసుకోలేని పరిస్థితిలో వాళ్ళు అనేక ఇబ్బందులకు గురై ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసిన పాపన పోలేదు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్